స్మాల్ గెట్ టుగెదర్ ఇన్ మై న్యూ హౌస్. అంతా రావాలి, తప్పకుండా రావాలి. ఓకే. ఆ బిడ్డ నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేకపోతే వెళ్లే దారిలో ఏ చెత్తకుంటిలోనో పారేసాళ్ళు. ఒక తప్పు చేసి వీడికి తల్లినయ్యాను, వాడిని అనాథన చేసి రెండో తప్పు చేయలేను. అంటే ఆ పాపం నా చేత చేయించాలని తెచ్చావా? తాళి లేకుండా తల్లైన ఆడదాన్ని పతిత అని పిలిచే సమాజం తాళి కట్టకుండా తండ్రైన మగాడికి ఏ దిక్కుమాలి పేరు పెట్టలేదు. అది మీ మగాళ్ళ అదృష్టం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఆగో. నన్ను శాసించే అధికారం మీకు మూడు ముళ్ళతోనే వస్తుంది. రాణి, రాణి, పెద్దమ్మా, వీడు నా కంటికి కనిపించకూడదు, వీడి ఏడుపు నాకు వినిపించకూడదు. తీసుకెళ్లి బిడ్డలు లేని ఏ గొట్టాలకు శాశ్వతంగా దానం చేసి దానం చేయమంటే లోపలికి తీసుకొస్తావే. నేను గొట్రాలి నేరా? పాపా, మా అబ్బాయిని చేసుకుంటావా, మా అబ్బాయిని చేసుకుంటావా అని ఊళ్ళో వాళ్ళని అడిగి అడిగి అలసిపోయాను. పెద్దమ్మ అని పిలుపుకు బదులు నానమ్మ అని పిలుపు కోసం ఎదురు చూసి విసిగిపోయాను. ఎవరైనా అడిగితే నీ కొడుకుని చెప్పలే, అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నానని చెప్తాను. ఆదివారం నాడు అమ్మన్న పుట్టే, సోమవారం నాడు చురుకుగా నడిచే, మంగళవారం నాడు మాటలు నేర్చే, బుధవారం నాడు బుద్ధిలు నేర్చే, గురువారం నాడు పరిణయం బాయే, శుక్రవారం నాడు శని సూడుదేలందే, శనివారం నాడు శని అత్తవారింటికి. ఏవయ్యా, దొరికిందా? అయితే అన్ని పేపర్లకు మెసేజ్ ఇవ్వండి. టీవీలో కూడా వచ్చాడు చూడండి. వచ్చేసావమ్మా? బిడ్డతో పారిపోతే వాడితో సెటిల్ అయిపోతావేమోనని కంగారు పడిపోయానమ్మా. వెరీ గుడ్. వాడి పాపాన్ని వాడి దగ్గరే వదిలేసి వచ్చావన్నమాట. ఏముందమ్మా, 4 రోజులు గాలి మార్పు వస్తే అన్నీ మర్చిపోవచ్చు. కూర్చో. నిన్ను అమెరికా పంపిస్తాను, అక్కడ మంచి మొగుడిని చూస్తాను. చెడిపోయిన ఆడవాళ్ళని చేసుకోవడానికి అమెరికాలో మంచి మొగుళ్ళు దొరుకుతారా నాన్న? పెళ్లి కాకుండా కాలు జారిన ఆడపిల్లని కన్యాని మోసం చేయగలవేమో గాని కానుపోయిన ఆడదాన్ని కన్యాదానం ఎలా చేస్తావు నాన్న? నేను చావకుండా బ్రతుకుతున్నది చచ్చి బ్రతుకుతున్న నీలో అతనిలో మానవత్వాన్ని నిద్ర లేపడానికే నాన్న. నాకు ఒక్క ఏడాది గడువివ్వు. ఈ ఏడాదిలోగా బంధం, అనుబంధం, రక్త సంబంధం వేణులో మార్పు తీసుకొస్తాయని, నీ చావుని కట్నంగా కోరకుండా అతను నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడని నా నమ్మకం. ఒకనాడు ఇలాగే కమలమ్మ పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని వచ్చి తన మెళ్ళలో తాళి కట్టమంది. నేను కట్టానా? మగవాళ్ళంతా అంతేనమ్మా, మర్చిపో. మర్చిపోవడానికి నేను మగాణ్ణి కాదు. నువ్వు అనుకుంటున్నట్టు వేణు అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని కాననే కమలమ్మ నమ్మింది. వేణు మారతాడు. మారకపోతే నువ్వన్నట్టు 365 రోజులు ఆగుతాను. ఆ తర్వాత నేను అనుకున్న వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సరైన శ్రద్ధ చూపించకపోతే పోలియో మాత్రమే కాదు, డిఫ్టీరియా, పోలియో డ్రాప్స్ వెయ్యాలని రోజు కంచి కంట వేసుకొని గంట కొట్టునట్టు చెబుతూ ఉంది. మీ అమ్మ ఉంటే నీకు పోలియో డ్రాప్స్ అని, టీకాలని అన్ని వేయించుకునేది. ఇప్పుడు ఎవరు వేయిస్తారో? పోనీ నేనే వేయిద్దామనుకుంటే నీకు మంచి బట్టన్నా లేదు, ఏం లేదు. నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? బట్టలకేనా? రే దత్తమ్మ, ఒక మెట్టి జారావు, ఇంకా జారుతావు. మనం ఏం చెయ్యాలి? బట్టలు
నేను దేవత కోసం రాలేదు. ఏదో ఒకరోజు మా అమ్మని వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. వచ్చింది మీ అమ్మ కోసం కూడా కాదు, నీకోసం. నా కోసమా? అవును, రాణి జీవితాన్ని నువ్వే చక్కదిద్దాలి. అది ఇంకా వేణు నమ్ముతోంది, తన్ను చేరదీస్తాడనుకుంటోంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్కదానివి పోగొట్టగలవు. అంటే ఒక్కసారి, ఒకే ఒక్కసారి రాణి చూస్తుండగా వేణు పక్కలో నువ్వు కనిపించాలి. అది చూసి దాని మనసు విరిగిపోతుంది, వాడి పిచ్చి నుంచి బయటపడుతుంది. ష్! ఈ రోజు కాకపోయినా రేపైనా నీ తమ్ముడు దీన్ని వేశ్యన చేస్తాడు. కన్న తండ్రిని నన్ను హిందూ దేశంలో కన్న తండ్రులు కన్యాదానం చేస్తారు కానీ బ్రోకర్ లాగా శీలం దానం చేయరు. నాన్న అని పిలిపించుకుంటున్నావు కాబట్టి రాణి నిన్ను క్షమిస్తుందేమో గాని నేను క్షమించను. గెట్ అవుట్. హలో, వాళ్ళిద్దరూ జీవితంలో కలవకుండా చూడమన్నావు. ఈ క్షణం నుంచి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాను. హిమాలయాల్లో అగ్నిని, ఆడదానిలో మాతృత్వాన్ని దాయలేం రాణి. బిడ్డ లేకుండా నీకెందుకీ ఒంటరితనం? వాణ్ణి ఎక్కడ వదిలేశావు? నాకు తెలుసుకునే హక్కుంది. మనం స్నేహితులు మాత్రమే కాదు, అక్క చెల్లెలం కూడా. ఊరుకో రాణి, నువ్వు మునుపుట్లాగే నవ్వుతూ ఉండాలి, చలాకీగా సరదాగా ఉండాలి. ఏ, నువ్వు కాలేజీలో అల్లరి చేస్తుంటే ఎంత బాగుండేదో తెలుసా? ఎందరినో ఏడిపించాను, అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. ఏం కాలేదు, ఒక పొడుపు కథ పొడుస్తాను, చెప్పు. అమ్మ అంటే దగ్గరయ్యేవి, నాన్న అంటే దూరం అయ్యేవి ఏమిటి? చెప్పరా? చెప్పేస్తున్నా. పెదవులు. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అన్నం తిని 2 రోజులైంది, బిడ్డ పాలకి ఎడుతున్నాడు. ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండు తల్లి. ఇప్పుడు నువ్విచ్చిన డబ్బుతో ఆ తల్లి ఆకలి తెచ్చుకుంటుంది, తన ఒళ్ళో బిడ్డకు పాలిస్తుంది. మరి నీ బిడ్డ కోట్లకు వారసుడు, కానీ వాణ్ణి చూసుకునేదెవరు? కడుపు నిండా పాలు తాగాడో లేదో తడివి చూసేదెవరు?